కూటమి ప్రభుత్వంలో రైతులకు కష్టాలు కన్నీళ్లే మిగులుతున్నాయని ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే టి చంద్రశేఖర్, మార్కాపురం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి అన్నా రాంబాబు, గిద్దలూరు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి కేపీ నాగార్జున రెడ్డి అన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం సబ్ కలెక్టర్ కార్యాలయంలో అన్నదాతకు అండగా వైఎస్ఆర్సీపీ పోరు కార్యక్రమంలో పాల్గొని రైతుల తరపున సబ్ కలెక్టర్ వినతి పత్రం అందించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు రైతుకు అండగా నిలబడేందుకు ప్రకాశంలోని మార్కాపురం, గిద్దలూరు, ఎర్రగొండపాలెం 3 నియోజకవర్గాలకు చెందినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీలమైనటువంటి నేను, సోదరుడు నాగార్జున రెడ్డి గారు, అలాగే మరొక సోదరులు శాసనసభ్యులు తాడిపత్రి చంద్రశేఖర్ గారు, మా ఇదిలో రైతాంగానికి చెందినటువంటి రైతు ప్రతినిధులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా ఈరోజు ఈ సబ్ కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వచ్చి సబ్ కలెక్టర్ గారికి ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి రైతాంగం కోసం ప్రభుత్వం చేపట్టాల్సినటువంటి చర్యలపై మేము డిమాండ్ చేస్తూ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈరోజు ప్రధానంగా చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 2019-24 మధ్యకాలంలో అధికారంలో ఉన్నప్పుడు రైతుని కంటికి రెప్పలాగా చూసుకున్నటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ కూడా మర్చిపోయి గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నటువంటి పథకాలు కూడా రైతుకు అందకుండా ఈరోజు రైతును నట్టేట ముంచుతున్నటువంటి విషయం ప్రజలందరూ కూడా చూస్తూనే ఉన్నారు. ఈరోజు రైతుల యొక్క ఆవేదన, గిట్టుబాటు ధరలు లేవు, క్రాప్ ఇన్సూరెన్స్ లేదు, జీరో వడ్డీకి రుణం లేదు, అలాగే చెప్పిన మాట ప్రకారం రైతు భరోసా అంటే వాళ్ళు పేరు మార్చేసేసి రైతు అండగా సుఖీభవ అనేటువంటి కార్యక్రమం ద్వారా సంవత్సరానికి 20,000 ఇస్తామని చెప్పి మొదటి సంవత్సరం యగనామం పెట్టి రైతులను నట్టేట ముంచినారు. వీటన్నిటినీ కూడా ప్రభుత్వం, కూటమి ప్రభుత్వాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నింది. గత ప్రభుత్వం మేము అధికారంలో ఉన్నప్పుడు ఏ రీతిగా జగనన్న పిలుపు మేరకు రైతుల కోసం పోరాటం కోసం దాదాపు ప్రతి డివిజన్లో ఇన్ఛార్జీలతో పాటు, ఎమ్మెల్యేలతో పాటు మాజీ మంత్రివర్యులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు, రైతు సోదరులందరినీ దగ్గర చేసుకొని వారితో పాటు పోరాటానికి ముందు కదిలింది. ఇప్పటికే మనందరికీ తెలుసు, గడిచిన 15 నెలల్లో జగనన్న పిలుపు మేరకు పోరాటంలో దిగిన ప్రతిసారి ఆ సంక్షేమ పథకాన్ని ముందు తీసుకొస్తున్నారు. అంటే 2019 నుంచి 24 వరకు 100% సంక్షేమ పథకాలు ముందుకు తీసుకొచ్చి ఈ ప్రభుత్వంలో కూడా సంక్షేమ పథకాలని అమలు చేయాలి అంటే జగనన్న పోరాటంతోనే అవి అమలవుతూ ఉన్నాయి. ఎంత సిగ్గుచేటు ఒకసారి ఆలోచన చేయండి. గడిచిన 2-3 ఏదైతే సంక్షేమ పథకాలు ముందుకు తీసుకొచ్చారో, అమలు చేశారో అది జగనన్న పోరాటంతోనే ముందు తీసుకొచ్చారు. ఒక్కసారి రైతులందరూ ఆలోచన చేయాలి. మీడియా మిత్రులు ఎవరైతే ఉన్నారో వారు కూడా ఒకసారి ఆలోచన చేయాలి. 2019 నుంచి 24 వరకు ఎన్ని ప్రోగ్రాంలలో మనం కలిసాం, రైతుల ప్రోగ్రాంలలో ఎన్ని ప్రోగ్రాంలలో మనం మాట్లాడుకున్నాం. ప్రతి సంవత్సరము రైతు భరోసా కేంద్రం దగ్గర నుంచి ఇన్సూరెన్స్ వరకు ఎన్నిసార్లు మాట్లాడుకున్నాం. ఒక్క మండలం, పొదిలి మండలం నాకు గుర్తుంది, దాదాపు 57 కోట్లు ఇన్సూరెన్స్ కానీ, ఇన్పుట్ సబ్సిడీ కానీ ఒక్క మండలానికే 57 కోట్ల పైన ఇవ్వడం జరిగింది. ఈరోజు ఒక్కసారి రైతులందరూ గమనించాలి. మీ మండలంలో ఏ ఒక్క రోజైనా మీరు రైతు సదస్సుకు వెళ్ళారా? ఇన్పుట్ సబ్సిడీ తీసుకోవడానికి వెళ్ళారా? ఇన్సూరెన్స్ తీసుకోవడానికి వెళ్ళారా? నిష్పక్షపాతంగా మీ దగ్గరికి యూరియా కానీ, విత్తనాలు కానీ పంపిణీ చేస్తారా? రైతు భరోసా కేంద్రం ఏర్పాటు చేసి దేశం మొత్తం గర్వించదగ్గ విధంగా మన రాష్ట్రానికి వచ్చి మిగతా రాష్ట్రాలు అందరూ రైతు భరోసా కేంద్రం ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారి గద్దెనెక్కిన తర్వాత ఈ రాష్ట్రంలో గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ ఖరీఫ్ సీజన్కి దాదాపు 33 లక్షల హెక్టార్ల సాగు సాగితే ఇప్పుడు ఈ రైతు వ్యతిరేక ప్రభుత్వంలో 20 లక్షల హెక్టార్లే, దాదాపుగా 60% మాత్రమే ఇవాళ సాగుతుంది. ఈ 60%లో కూడా దాదాపు 12 లక్షల హెక్టార్లు ఓన్లీ కేవలం వరి మాత్రమే సాగుతుంది. అంటే మిర్చికి ధర పోయింది, మినుముకి ధర లేదు, కందికి ధర లేదు, పత్తికి ధర లేదు, పొగాకు ధర లేదు. వీటన్నిటికీ ధరలు లేకపోవడం వలన మొక్కజొన్న, వరికే ముందుకు రావాల్సి వచ్చింది రైతులు. వేరే అవకాశం లేక
మరి సెప్టెంబరు ఆగస్టులో చిరు పొట్ట వచ్చేటటువంటి వరికి నత్రజని కావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అధిక వర్షాలు పడ్డప్పుడు ఇంకొంచెం ఎక్కువ మోతాదులో కావాలి. అట్లాంటిది ఇవాళ యూరియాని తీసుకొచ్చి ఆ నత్రజనికి ఒకే ఒక్క ప్రత్యామ్నాయ మార్గమైనటువంటి యూరియాని తీసుకొచ్చి బ్లాక్ మార్కెట్లకి తరలించి వేసి ఈ దొంగల ప్రభుత్వం, ఈ దోపిడీదారుల ప్రభుత్వం, ఈ దుర్మార్గపు ప్రభుత్వం అన్యాయంగా యూరియాని పక్కదారికి పెట్టించేసింది. వాస్తవానికి ఏదైనా ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో గతంలో జరిగిన విధానాలు ఏంటి అంటే 50% పైగా మార్క్ఫెడ్కి యూరియాని ఇచ్చి మార్క్ఫెడ్ ద్వారా సప్లై చేయిస్తారు. ఇవాళ మార్క్ఫెడ్కి ఎందుకు అప్పచెప్పలేదు మీరు యూరియాని? 50% కనీసం మార్క్ఫెడ్కి అప్పచెప్పాల్సి ఉంటే అప్పచెప్పలా. ఇవాళ ఆర్బీకేల ద్వారా దాదాపు 12 లక్షల టన్నులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఆర్బీకే సెంటర్ల ద్వారానే అందించాం. ఆర్బీకే సెంటర్ అంటే అది గ్రామం మధ్యలో ఉండేటటువంటి ఒక వ్యవస్థ. ఆ వ్యవస్థలో దళారీలకి ప్రోత్సహించేటటువంటి అవకాశాలు తక్కువ. మరి 5 సంవత్సరాలు జగనన్న ప్రభుత్వంలో యూరియా కోసం రోడ్డెక్కినటువంటి రైతు కనపడకపోతే ఇవాళ యూరియా కోసం రోడ్లెక్కి అన్నదాత అల్లో రామచంద్ర అని అరుస్తున్న కనికరం లేనటువంటి నరరూప రాక్షసుల్లాగా ఈ తెలుగుదేశం కూటమి నేతలు, ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి రైతు వ్యవసాయ మంత్రి వరకు వాళ్ళని కించపరుస్తూ, గతంలో మనం చూసాం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వస్తే వర్షాలు పడవు, ఈసారి కూడా పడలా. ఆ భగవంతుడి దయ వల్ల పై రాష్ట్రాల్లో పడ్డటువంటి వర్షం, ఆ ముందున్నటువంటి గవర్నమెంట్స్ కట్టినటువంటి ఆ డ్యాముల్లో వాటర్ వచ్చి